లో దేవతలు మరియు రాక్షసులు కలిసి అమృతాన్ని పొందాలని భావించి పారిజాత సముద్రాన్ని క్షీరసాగరం మతించారు. దీని కోసం వారు మంద్రపర్వతాన్ని మతందండంగా, వాసుకి నాగుణ్ణి దోరగా వాడారు. మతనంలో చాలా రకాల విలక్షణ వస్తువులు వచ్చాయి. కామధేను, ఐరావతం, లక్ష్మీదేవి, ఔషధాలు మరియు చివరికి హాలాహల విషం బయటపడింది. అది ఎంతో విషపూరితమైనది. అది సృష్టి మొత్తాన్ని నాశనం చేసే శక్తి కలిగి ఉండేది. సమస్త దేవతలు పరమేశ్వరుని శరణు వెళ్లారు. శివుడు జగత్తును రక్షించేందుకు ఆ హాలాహల విషాన్ని తానే త్రాగాడు. అయితే ఆ విషం గొంతులో నిలిపేశాడు. గుండెకు పొట్టకు పోకుండా తన కంఠంలోనే ఆపేశాడు. అందుకే ఆయనను నీలకంఠుడు అని కూడా అంటారు. ఈ విధంగా శివుడు ప్రాణులందరినీ విషప్రమాదం నుండి కాపాడాడు. ఇది ఆయన త్యాగం, సహనశక్తి మరియు ప్రేమను చూపుతుంది.